హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఫ్యూ డేస్ బ్యాక్ మనకి డాగ్స్ టోకెన్స్ నుంచి ఒక లూట్ అయితే రావడం జరిగింది. ఆ లూట్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాము. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం మినిమం 5,000, 10,000, 20, 30, 40, 50,000, 60,000 టోకెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అండ్ యాక్చువల్గా మొదట్లో ఇది పెద్ద లెజిట్ కాదనుకున్నారు, అంటే అంత వర్త్ కాదనుకున్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా అలాగనే అనుకోవడం వల్ల దీనిపైన వీడియో అయితే చేయలేదు. జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోస్ట్ వేసి వదిలేశాను. బట్ టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ ఈ డాగ్స్ టోకెన్స్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే లైక్ ఈ డాగ్స్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి, క్లెయిమ్ చేసుకున్న తర్వాత వాటిని సెల్ చేసుకోవడానికి ఒక డేట్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఈ డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్స్ని మనం కొన్ని ఎక్స్చేంజెస్లో ఈ మంత్ అంటే ఆగస్టు 20న సెల్ చేసుకుని వాటిని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దానికంటే ముందు ప్రజెంట్ వీటిని డైరెక్ట్గా సెల్ చేసిన ఆప్షన్ అయితే ఇప్పుడు రాలేదు. 20th ఆగస్ట్ని అయితే వస్తుంది. బట్ ఈ గ్యాప్లో వీటిని ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే జస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేసుకోవడానికి కుదురుతుంది. అంటే ఈ టెలిగ్రామ్ బాట్లో, ఈ డాగ్స్ టోకెన్ టెలిగ్రామ్ బాట్ నుంచి క్రిప్టో ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మంచి మంచి లూట్స్, ఎలాంటి డాగ్స్ టోకెన్స్ లూట్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, మీ అందరికీ తెలుసు, ముందుగానే చెప్పడం జరిగింది, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామందికి బైబిట్ అనే క్రిప్టో ఎక్స్చేంజ్ గురించి తెలుసు. అండ్ అందులో చాలామంది కోర్స్ అందులో కూడా ఒకప్పుడు $40 వరకు లూట్ అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. సో ఆ అకౌంట్స్ ఉన్నవాళ్ళు ఓకే, ఒకవేళ లేదు అనుకోండి, ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే బైబిట్ గురించి ఒక వీడియో, ఓల్డ్ వీడియో ఉంది. ఆ వీడియోని మళ్ళీ కొత్తగా షేర్ చేశాను. సో ఆ వీడియో చూసి జస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని లెవెల్ 1 KYCని అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోలో ఉన్నట్టు ఎటువంటి డిపాజిట్స్ అలాంటివి ట్రై చేయొద్దు, ఎందుకంటే అది ఓల్డ్ ఆఫర్. ఆ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయింది. సో ఆ వీడియో చూసి జస్ట్ కేవైసీని కంప్లీట్ చేసుకుని అకౌంట్ రెడీ చేసి పెట్టుకోండి. సో రెడీ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీరు కంటిన్యూ చేసి ఈ వీడియో ప్రాసెస్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ బాట్ క్లిక్ చేయండి. ఆ బాట్ క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన టోకెన్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్చేంజెస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్, అంటే టెలిగ్రామ్లోనే ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకుని దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి మనకి కాంప్లికేటెడ్, ఎందుకంటే దీంట్లో గ్యాస్ ఫీ కానీ ట్రాన్సాక్షన్ ఫీ కానీ ఇలాంటివి ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నన్ను అడిగితే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే బెటర్. అండ్ దాంతోపాటు థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అని చెప్పి వేరే థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్చేంజెస్లో ప్రజెంట్ OKX అండ్ బైబిట్ అయితే ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం కోసం. అండ్ OKX అనేది ఇండియాలో బ్యాన్ అయ్యింది కాబట్టి మన ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఎక్స్చేంజెస్లో బైబిట్ అనమాట. అండ్ థర్డ్ ఆప్షన్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక ఇదేంటి అంటే ఆఫ్టర్ లిస్టింగ్ అనమాట. అంటే మనకి 20th ఆగస్ట్ తర్వాత ఈ డాగ్స్ టోకెన్స్ని సెల్ చేసుకోవడానికి ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తారు కదా. సో అప్పుడు మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు ఈ బైబిట్ కాకుండా లైక్ మీకు Gate.io కానీ లేదంటే బిట్గెట్ కానీ వాటిలో అకౌంట్స్ ఉంటే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నన్ను అడిగితే ముందుగా బైబిట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇన్స్టెంట్గా యాజ్ సూన్ యాజ్ అది సెల్ ఆప్షన్ రాగానే ఆటోమేటిక్గా అందరూ సెల్ చేస్తూ ఉంటారు అండ్ ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి నన్ను అడిగితే ముందుగానే ప్రిపేర్ చేసుకుని వ్యాలెట్లో రెడీగా ఉంచుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నేనైతే అలానే చేశాను. లేదు మీరు వెయిట్ చేస్తానంటే నో ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం, నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ట్రాన్స్ఫరింగ్లోను మాత్రమే ఉంది, అంటే విత్డ్రాయింగ్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా నాకు బైబిట్లోకి అయితే రాలేదు, ఇది కూడా నేను ముందే చెప్తున్నాను. సో మీరు ఏం చేయాలంటే ఎక్స్చేంజెస్, ఒకవేళ మీరు బైబిట్లోకే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఎక్స్చేంజెస్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ బైబిట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకుని సెండ్ హియర్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా బైబిట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి ముందే. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ హ్యావ్ ఇట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బైబిట్ యూజర్ ఐడి అండ్ డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అండ్ డిపాజిట్ మెమో కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయంటే డైరెక్ట్గా బైబిట్ యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అసెట్స్ ఓపెన్ చేయండి. అసెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిపాజిట్ క్రిప్టో అని చెప్పి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో డాగ్స్ అని సెర్చ్ చేయండి, DOGS డాగ్స్ అని సెర్చ్ చేస్తే కింద మీకు వస్తుంది డాగ్స్ లోగోతో. అది ఓపెన్ చేస్తారు.
అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టన్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో చైన్ టైప్ వచ్చేసి అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ వ్యాలెట్ అడ్రస్ అంటే డాగ్స్ యొక్క డిపాజిట్ వ్యాలెట్ అడ్రస్ అంటే మీ బైబిట్లో వ్యాలెట్ అడ్రస్ అండ్ దాంతోపాటు మెమో అండ్ దాంతోపాటు నెట్వర్క్ కూడా 10 అనేది ఉండాలి మ్యాక్సిమం, అదే ఉంటుంది మోస్ట్లీ. సో అది ఉన్న తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ ట్యాగ్ ఆర్ మెమో ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ డౌన్ అంటే థర్డ్ ఆప్షన్లో మెమో అడుగుతారు కదా, అక్కడ దాన్ని ఎంటర్ చేస్తారు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిపాజిట్ అడ్రస్ కాబట్టి ఆ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో డాగ్స్ డిపాజిట్ వ్యాలెట్ అడ్రస్ అది జస్ట్ కాపీ చేసుకోండి. అది కేస్ సెన్సిటివ్ అనమాట, ఎందుకంటే ఒక్క అక్షరం మీరు రాంగ్ ఇచ్చినా అంటే మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయండి. అలా కాకుండా మాన్యువల్గా ఎంటర్ చేస్తామన్నా లేదనుకుంటే ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా డిలీట్ అయినా లేదంటే అప్పర్ కేస్ బదులు లోవర్ కేస్ పైన ఇది చేసినా కూడా డిపాజిట్ అడ్రస్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ మీరు డిపాజిట్ చేసిన మీరు విత్డ్రా కొట్టిన తర్వాత ఆ వ్యాలెట్ అడ్రస్ ఎవరిదైతే వాళ్ళకి వెళ్తాయి, మీకు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో అక్కడ మీరు లాస్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా మీ డిపాజిట్ అడ్రస్ వ్యాలెట్ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో డాగ్స్ది సో అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి సెకండ్ ఆప్షన్లో. అండ్ థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మీరు నెట్వర్క్ ట్యాగ్ మెమో ఉంటుంది కదా, మెమో కూడా ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బైబిట్ యూజర్ ఐడి ఎక్కడ ఉంటుందంటే మీకు హోమ్ స్క్రీన్ వస్తే కనుక అక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు యూజర్ నేమ్ మీ మెయిల్ ఐడి కింద మీ యూజర్ ఐడి కనిపిస్తుంది. సో అది కాపీ చేసుకుని దాన్ని అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ బటన్ని క్లిక్ చేస్తారు. సో సెండ్ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ అనేది దొరుకుతుంది. అండ్ మీరు చెక్ చేసుకోండి అండ్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ కూడా మీరు లెవెల్ 1 అయితే కంప్లీట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు వాటిని సెల్ చేయాలంటే కేవైసీ అనేది కంపల్సరీ. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ కన్ఫర్మ్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత డిపాజిట్ అనేది ప్రోగ్రెస్లోకి వెళ్తుంది అండ్ పెండింగ్లోకి వెళ్తుంది. అంతే ఊఫ్ క్లిక్ చేసేస్తే కనుక మీది ఎన్నైతే టోకెన్స్ ఉన్నాయో అన్నీ కూడా విత్డ్రాయింగ్లోకి వెళ్తాయి. ఇంకా నాకు కూడా రాలేదు. విత్డ్రాయింగ్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి 1 or 2 డేస్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ చేస్తారు. లేదనుకుంటే ఒకవేళ వాళ్ళు 20th ఆగస్టున ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీకు ఏమైనా మెయిల్కి డిపాజిట్ అడ్రస్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి వాటిని కన్ఫర్మ్ చేయమంటే అలాంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బైబిట్ నుండి ఏమైనా వస్తే కనుక సో అది ఓపెన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే 20th ఆగస్ట్ ఉందో సో 20th ఆగస్టున మనకు ఒకవేళ బైబిట్లోకి వచ్చేసి అనుకోండి, వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా సెల్ చేయాలనేది వేరే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో కోసం అయినా సరే అట్లీస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉండండి, మీకు పక్కాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.